ఇద్దరు స్నేహితులు కొట్టుకుని శత్రువుకి సింహాసనం ఇచ్చినట్టుగా తయారైంది ఆ నియోజకవర్గంలో కూటమి నేతల పరిస్థితి. పై స్థాయిలోనేమో ఇరు పార్టీ అధినేతల కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయితే ఇక్కడ మాత్రం అట్టర్ ఫ్లాప్ లా మారిపోయిందట. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ అసలుకే ఎసరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీకి మరింత బలం చేకూరేలా ఉన్న వారి తీరు కింది స్థాయి కార్యకర్తలకే కాదు, హైకమాండ్ పెద్దలకి కూడా తలనొప్పిగా మారిపోయిందట. ఇంతకీ అక్కడ కూటమిలో ఏం జరుగుతోంది? నెల్లిమర్ల కూటమిలో మర్లబడ్డ రాజకీయం. లోకం తీరు మారదు. తెలుగు తమ్ముళ్ళు వెనక్కి తగ్గరు. ప్రత్యర్థి చేతికి అస్త్రాలిస్తున్నారా? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి రాజకీయం ఇప్పుడు ఇలాగే ఉంది. టీడీపీ జనసేన మధ్య కుమ్ములాటలు ప్రతిపక్ష వైసీపీకి బలంగా మారుతున్నాయట. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే తీరుగా వ్యవహరిస్తున్న నేతలు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. అధిష్టానం పెద్దలు ఎంత చెప్పినా వినకుండా కూటమి పరువును బజారున పెట్టేస్తున్నారు. 2009లో భోగాపురం పోయి నెల్లిమర్ల నియోజకవర్గంగా ఏర్పడితే మెజారిటీ దఫాలు టీడీపీదే హవా నడిచింది. టీడీపీ 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలిచింది. మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ప్రజలకు సైకిల్ గుర్తంటే కాస్త మమకారం ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. ఏ ఎన్నికలొచ్చినా టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనన్న ప్రచారం ఉంటుంది. అలాంటిది తమ కంచుకోటను పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో జనసేనకి కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీన్ని టీడీపీ క్యాడర్ మొదట బలంగా వ్యతిరేకించిన అధిష్టానం ఆదేశాలతో వెనక్కి తగ్గి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన గెలుపు కోసం కష్టపడి పనిచేశారు తెలుగు తమ్ముళ్లు. ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ లో సుమారు 40,000 మెజార్టీతో గెలుపొందారు జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి. ఇక్కడి దాకా అంతా ఓకే. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గెలిచిన తర్వాత కొన్నాళ్ల పాటు మిత్రపక్షాలతో బాగానే ఉన్న ఎమ్మెల్యే లోకం అన్ని కార్యక్రమాల్లోనూ నేతలతో వేదిక పంచుకునేవారు. ఇంతలోనే ఏమైందేమో కానీ మిత్రులుగా ఉన్న టీడీపీ జనసేనల బంధం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా నేతలు వ్యవహరించడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవితో దాదాపు 4 మండలాల టీడీపీ నాయకులకు మధ్య సఖ్యత లేదని చెప్పాలి. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎమ్మెల్యే టీడీపీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆ పార్టీ నేతల వాదన. ఇదే వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే మాధవికి టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజ్తో కలిపి సమన్వయ కమిటీ సమావేశమైన ఫలితం లేకుండా పోయింది. ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇటీవల కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జోనల్ ఇన్ఛార్జ్ పెళ్లకూరి శ్రీనివాస్ రెడ్డి ఇరువురు నేతలతో మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనూ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజ్తో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే లోకం మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇలా పార్టీ పెద్దలు ఎన్నిసార్లు ఇక్కడి కూటమి నేతల చేతులు కలిపే ప్రయత్నం చేసినా అనుకూల వాతావరణం మాత్రం ఏర్పడడం లేదు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తల పరిస్థితి కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా తయారైందట. సహజంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాయి. అదేంటో ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోయింది. అధికార కూటమిలోనే ఆర్పలేని స్థాయిలో అగ్గిరాజుకుంది. నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ బడుకొండ అప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను బలంగా పనిచేస్తూ ఉండడంతో ఆ పార్టీ క్యాడర్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అప్పలనాయుడు ఇక్కడ 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలవగా 2014లో చతికిలబడ్డ కాంగ్రెస్ నుంచి సైతం వ్యక్తిగత ఇమేజ్ తో 20,000 పై చిలుకు ఓట్లు సాధించారు. ఇక చిన్న శ్రీను బొత్స బంధువుగా ఇప్పటికే జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి చోట అధికార కూటమి పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన కుమ్ములాడుకుంటూ ఉంటే వైసీపీ ఇన్ఛార్జ్ గా అప్పలనాయుడు మాత్రం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేస్తూ క్యాడర్ ను యాక్టివేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి కుమ్ములాటలు వైసీపీకి అదనపు బలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఆ దిశగా ఫ్యాన్ పార్టీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేశారు.
జిల్లాలోని అత్యధికంగా 67,000కు పైగా సంతకాలు చేయించి పార్టీ ఇక్కడ బలంగా ఉందనే మెసేజ్ ని హైకమాండ్ కు పంపించారు స్థానిక వైసీపీ నేతలు. బైక్, కార్ ర్యాలీలు నిర్వహించి భారీ బల ప్రదర్శన చేశారు. గ్రామ స్థాయి కార్యకర్తలతో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ గ్రౌండ్ లోకి పార్టీ చొచ్చుకు వెళ్లేలా పనిచేస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల తర్వాత మాత్రమే కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న వైసీపీ క్యాడర్ ఇప్పుడు ఒక్కసారిగా జోష్ లోకి రావడం స్థానిక రాజకీయాన్ని రసపట్టులో పడేసేలా చేసింది. కూటమి పార్టీల మధ్య విభేదాలను అడ్వాంటేజ్ గా తీసుకొని తమ పార్టీని బలోపేతం చేసే పనిలో వైసీపీ నేతలు బిజీ అయినట్లే కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా కూటమి నేతలు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి.